రేపు కష్టం కలిగించే పనిని ఈరోజే చేయకుండా మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అంటే భవిష్యత్తులో కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది అని అనిపించినట్లయితే, అనుమానం వచ్చినట్లయితే, ఆ పనిని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకుండా ఉండగలగాలి. అంటే రేపు కష్టం, నష్టం అనేది ఈ రోజుకది ఏమీ అనిపించకపోవచ్చు. ఈ రోజుకది సుఖం అనిపించొచ్చు, లేదంటే తేలిక అనిపించొచ్చు, లేదంటే బావుందనిపించొచ్చు. కానీ దాని యొక్క ఫలితం భవిష్యత్తులో చెడుగా ఉంటుంది అని ఏమాత్రం అనుమానం వచ్చినా, అటువంటి పనిని చేపట్టడం అనేది తెలివి తక్కువతనం అనుకోవాలి. మరి అటువంటి తెలివి తక్కువతనాన్ని తెలివిగా భావించడం అనేది ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి. అది మనిషి యొక్క అతి విశ్వాసం, అహంకారం ఇవన్నీ గూడా మనిషిలో ఉన్నటువంటి అవలక్షణాలను గూడా గొప్ప లక్షణాలుగా చూపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పనిని మనం చేస్తున్నాం, ఆ పని యొక్క ఫలితం మనకి ఎప్పటికి వచ్చే అవకాశం ఉంది? దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుందా? చెడుగా ఉంటుందా? ఇవన్నీ ఆలోచించుకొని ఒక పనిని చేపట్టాల్సి ఉంటుంది. ఒక పనిని చేయాల్సి ఉంటుంది. అనాలోచితంగా అప్పటికి ఏదో సౌఖ్యం కలిగించే పని, అప్పటికి ఆనందం కలిగించే పనిని మనం చేసినట్లయితే తప్పనిసరిగా అప్పటికి సౌఖ్యంగానే కాలం గడిచినా భవిష్యత్తులో దాని తాలూకు ఫలితం చేదుగా ఉండి, విషపూరితంగా ఉండి, దుఃఖపూరితంగా ఉండి అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. రేపు కష్టాన్ని, నష్టాన్ని కలిగించే పనిని నేను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టను అని మనపై మనమే ఒక మాట తీసుకొని, దాన్ని ఆచరణలో పెట్టే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు భద్రతాపూరితంగా ఉంటుంది. ప్రస్తుతంలో కొంత ఇబ్బంది పడాల్సి రావచ్చు. కష్టం రావచ్చు, ఏదైనా నష్టం రావచ్చు వర్తమానంలో. అంత మాత్రాన దాన్ని మర్చిపోవడానికి మనం చేసే పని భవిష్యత్తులో కష్టాన్ని కలిగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. లేదా చిన్న కష్టాన్ని మనం భరించలేక ఏదన్నా తప్పు చేస్తే, అది భవిష్యత్తులో ఎక్కువ కాలాన్ని మింగేసే అవకాశం ఉంటుంది. అంటే అది చిన్న పని గానీ, లేదా పెద్ద పని గానీ, ఏదైనా సరే. ఏదైనా మనకి కష్టం, నష్టం జీవితంలో సహజంగా వస్తూ ఉంటాయి. వాటన్నిటిని గూడా మనం ఆ సమస్యల్ని, ఆ కష్టాల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే మనం భవిష్యత్తును గూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకోబోయే ఈ పరిష్కారం ఇది మంచిదా? కాదా? ఇది తాత్కాలికమైందా? ఒకవేళ తాత్కాలికమైంది, దీని మీద ఏదో పైపోతలాగా పూసేస్తున్నాం. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం ఉందా? ఇబ్బందుందా? కష్టం ఉందా? నష్టం ఉందా? ఈ రకమైన ఆలోచన చేసినట్లయితే, విశ్లేషణ చేసినట్లయితే, ఆ పనిలో ఒకవేళ నిజంగానే మనకి కష్టం, నష్టం కనిపిస్తే భవిష్యత్తులో దాన్ని వదిలేయొచ్చు. అంచేత చేసే ప్రతి పనిలోనూ భవిష్యత్తును దృష్టిలో పెట్టి చేసినట్లయితే అప్పుడు వర్తమానము బావుంటుంది, భవిష్యత్తు బావుంటుంది. అలా కాకుండా అప్పటికప్పుడు ఏదో తాత్కాలికంగా తోచిన పరిష్కారాన్ని ఒకటి తీసుకొని మనం ఏదో చేసేద్దామంటే భవిష్యత్తు ఒకటి ఎదురు చూస్తూ ఉంటుంది, పట్టుకుంటుంది, బాధపెడుతుంది, కష్టపెడుతుంది. అప్పుడు మనం తలుచుకొని అయ్యో! ఆ రోజున ఇలా చేసుండకూడదు. చేసినందువల్లే అప్పుడేదో తాత్కాలికంగా అలా చేసేసాను. అప్పటికప్పుడు ఏదో పరిష్కారం అయిపోయింది. కానీ భవిష్యత్తులో ఎంత కష్టం తెస్తుందని నేను ఊహించలేదు. ఇలా అనుకోవడం తగదు నిజానికి. చేతంటే ఈ ఈ ఈ రకమైనటువంటి ఈ ఇలాంటి సమస్య పరిష్కారాల వల్ల భవిష్యత్తులో కష్టం కలుగుతుందని ముందే అనిపించినప్పుడు లేదా అనుమానం వచ్చినప్పుడు ఆగిపోవాలక్కడ. మరింత విశ్లేషణలోకెళ్ళాలి. అప్పుడు అవసరమైతే దాన్ని వదిలేయాలి. విద్య విషయంలోనూ మనం విద్య విషయంలో చేసుకునేటప్పుడు ఏం చదవాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సొస్తుంది. ఏం చదవాలి? ఎప్పుడు మనకి ఉపాధి ఉండాలి? ఆదాయం ముందుగా ఉండాలా? లేదంటే ఆలస్యమైనా పర్వాలేదా? ఎక్కువ చదువులు చదవడానికి వీలుగా. ఒకవేళ లేదు మనకి ఒక చదువు వరకు చదివి ఆదాయంలో ఉండాలి అన్నట్లయితే ఏది ఎంచుకోవాలి?
ఇవన్నీ కూడా ముందు ఆలోచించుకొని వెళ్ళాలి తప్ప, లోక ప్రభావంతోనో, ఇతరుల ప్రభావంతోనో, మన అవసరాల్ని, మన ఉద్దేశాల్ని పక్కన పెట్టి లోకం పోకడలో పోదామంటే అది కష్టమయ్యే భవిష్యత్తులో కష్టపడే పరిస్థితొస్తుంది. భవిష్యత్తులో ఇబ్బంది పడే పరిస్థితొస్తుంది. అయ్యో! ఎందుకిలా చేశాం? నాకు నచ్చిన పని చేయలేకపోయానే. లోకానికి నచ్చిన పని చేయాల్సొచ్చిందే. నా మీద లోక ప్రభావం ఎంత ఎక్కువ ఇది ఎలా ఉంది? అని భవిష్యత్తు అంతా బాధపడే పరిస్థితొస్తుంది. అలాగే ఉద్యోగ విషయంలో. ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోదాం. ఇమ్మీడియేట్‌గా నాకు ఆదాయం కావాలి అనేసి ఏదో చిన్న చితక ఉద్యోగాల్లో జాయిన్ అయిపోతే, అక్కడే ఉండే పరిస్థితి ఉండే అవకాశం గూడా ఉంది. ఆ ఉద్యోగమే పట్టుని వదలకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. దానిలోంచి బయటపడలేని పరిస్థితుల్లో అదే ఉద్యోగంలో కొనసాగుతూ జీవితకాలం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. తాత్కాలిక నిర్ణయం కారణంగా. అందుకే ఆ నిర్ణయం భవిష్యత్తులో బాధ కలిగించేది కాబట్టి అలాంటి నిర్ణయాలు చేయకుండా మరింత విశ్లేషణతోటి, మరింత ఆలోచనతోటి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే వివాహ విషయానికొచ్చినట్లయితే, వివాహ విషయంలో కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తగదు. అలాగే లోకం పోకడలో పోదామంటే కుదరదు. తనకు నచ్చిన ఒకటి, లోకానికి నచ్చింది ఒకటి ఉన్నప్పుడు, తనకి నచ్చిన దానికే ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే తప్ప లోకంలో ఇది జరుగుతోంది, లోకం అంతా అదే పోకడలో పోతోంది, నేను అలాగే పోతానంటే, అది నీకు సరిపడనప్పుడు, ఆ నిర్ణయం తప్పనిసరిగా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి బాధని, తీవ్రమైనటువంటి ఒంటరితనాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఆలోచించి చేపట్టేటప్పుడు తప్పనిసరిగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. అవి దృష్టిలో పెట్టుకోకుండా అప్పటికేదో తాత్కాలికంగా, అప్పటికేదో అనాలోచితంగా నిర్ణయం చేసేస్తే, అది ఆ కార్యక్రమాన్ని చేపట్టేసి ముందు పూర్తి చేసేద్దాం అనుకుంటే, అది భవిష్యత్తులో కష్టాన్ని తప్పనిసరిగా కలగజేస్తుంది. అలాగే ఏదైనా సరే ప్రతి పనిని విశ్లేషించుకోవాలి, ప్రతి ఆలోచన విశ్లేషించుకోవాలి చేపట్టబోయే ముందు. ఈరోజు వర్తమానంలో చేసే పనులు మనం చాలా జాగ్రత్తగా చేసినట్లయితే భవిష్యత్తు భద్రతాపూరితంగా ఉంటుంది. అందులో ముందు ప్రధానమైన విషయాలు ముందు చెప్పుకున్నాం. చదువు, ఉద్యోగం, వివాహం విషయంలో తీవ్రమైనటువంటి ఆహ్, పరిస్థితులు క్రియేట్ అయ్యే భవిష్యత్తులో క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ మూడింటి విషయంలో చేపట్టే ప్రతి పని గూడా, ప్రతి ఆలోచనను గూడా 1, 10 సార్లు ఆలోచించి, తాత్కాలికమైన వాటికి లొంగిపోకుండా, రేపటిని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం చేయాల్సి ఉంటుంది. ఆలోచన చేయాల్సి ఉంటుంది. పనిని చేపట్టాల్సి ఉంటుంది. అంచేత రేపు కష్టాన్ని, నష్టాన్ని కలిగించే పనిని మనం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చేపట్టకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ చేపట్టకూడదు. తాత్కాలికమైనటువంటి పరిష్కారానికి మనము తొందరపడి నిర్ణయం తీసుకొని, శాశ్వతమైన దుఃఖాన్ని మనం తెచ్చుకోకూడదు. కాబట్టి తప్పనిసరిగా మనము ఆచరించాల్సిన విషయం, రేపు కష్టాన్ని, నష్టాన్ని కలిగించే పని ఏదైతే ఉంటుందో, పరిష్కారం ఏదైతే ఉంటుందో, దాన్ని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోకుండా, భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని, అప్పుడు నిర్ణయం చేసినట్లయితే, అది మనకి భవిష్యత్తును కూడా భద్రంగా ఉంచగలుగుతుంది.